రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వండి, సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ. విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయటం న్యాయమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పదవి విరమణ చేసి 2 ఏళ్లైనా కూడా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. జీవితం మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదన గురి చేస్తుండో క్షమించరానిదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారన్నారు. ఉద్యోగులను ప్రాధాన్యం లేని కేటగిరీగా భావిస్తున్నారా? మీకు మానవత్వం ఉందా? ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? తక్షణమే వారి బకాయిలన్నీ కూడా చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనకాడబోమని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి రిటైర్ ఉద్యోగులు బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది.